నిర్మల్ జిల్లా తిరుమల హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. పాదం మల్లవ్వ అనే మహిళ జ్వరంతో హాస్పిటల్కి వెళ్ళగా 2 గ్లూకోజ్ బాటిల్స్ పెట్టి 2050 రూపాయల బిల్లు వేయడంతో ఇంత బిల్లా అని ప్రశ్నించారు. సరే మేము బిల్లు కడతాం కానీ మాకు బిల్లు ఇవ్వాలని రోగి తరఫున బంధువులు అనడంతో బిల్లు కావాలంటే అదనంగా 1200 రూపాయలు చెల్లించాలని హాస్పిటల్ వాళ్ళు అనడంతో బిల్లు ఇవ్వడానికి వెనకాడుతున్న ఆసుపత్రి యాజమాన్యంపై అనుమానం రాగా స్థానికులు ఆరా తీశారు. ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ లేదని అక్కడ పనిచేసే వైద్యులు కూడా MBBS పూర్తి కాని వారు ఉన్నారని తెలుసుకున్న స్థానికులు రోగి బంధువులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ బోర్డుపై మాత్రం వైద్య నిపుణులు అని పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని అనుమతులు లేని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనుమతి లేకుండా కొనసాగిస్తూ ఈరోజు జరిగినటువంటి సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని మేము DMHO అధికార యంత్రాంగాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి సంఘటన నేపథ్యం చూస్తే అసలు డాక్టరు ఇక్కడ MBBS అని బోర్డు ఉన్నది, ఆ డాక్టర్ సర్టిఫికేట్ లేదు. ఇక్కడ అసలు డాక్టర్ కూడా కానటువంటి పరిస్థితి ఉంది. అంటే అమాయకమైనటువంటి ప్రజలని ఈరోజు MBBS అని పేరు పెట్టి డాక్టర్ పేరు పెట్టి స్త్రీల వైద్య నిపుణురాలని పెట్టు ఈరోజు పేద ప్రజల దగ్గర నుండి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి సందర్భం స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమైంది. వెంటనే జిల్లా అధికార యంత్రాంగం DMHO గారు స్పందించి ఈరోజు హాస్పిటల్పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేము CPML న్యూ డెమోక్రసీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే పార్టీ ఆధ్వర్యంలో కూడా ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.